సంతకాల సేకరణ, అదేవిధంగా ఇదే ఇందిరాబాద్ ఇక్కడ సుందర విజ్ఞాన కేంద్రంలో వేలాది మంది ఉద్యమకారులకి ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఆ రోజు కూడా అనేక మంది మన మీద వ్యక్తిగత విమర్శలు కూడా చేయడం జరిగింది. కొంతమంది అయితే ఆ చీమ శ్రీనివాస ఉద్యమంలో ఉన్నాడా, ఆయన ఉద్యమంలో లేడని కూడా కొంతమంది ప్రచారం చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు 250 గజాల స్థలం ఇస్తున్నందుకో, పెన్షన్ ఇస్తున్నందుకో కాదు, అవి వాటిని స్వాగతిస్తున్నాం. కానీ మరిచిపోయిన ఉద్యమకాలని మరొకసారి ఉద్యమకాల ఆత్మగౌరవం కోసం మీరు 6 గ్యారెంటీలలో కేసులను లేకపోతే జైలుకి వెళ్తారో ఈ 250 గజాల స్థలం కాదు, మీరు కేవలం ఎఫ్ఐఆర్ కంటే మాత్రం దాన్ని కూడా మీరు బహిష్కరిస్తామని కూడా ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఇవ్వాల్సింది ఉద్యమ కాలాన్ని గుర్తించాలి. మీరు ఫస్ట్ గుర్తించడం కోసం ఒక కమిటీని మొదలుతూ ముఖ్యంగా ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదో కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిపించడం జరిగింది. నిన్న నుంచి పెట్టిన ఫామ్లో ఉద్యమకారులు అమరవీరులది ఒక కాలం, ఉద్యమకారులు తొలి దశ మలి దశ అందులో ఏం పెట్టారంటే ఎఫ్ఐఆర్ కాపీ నెంబర్, జైలు పోతే ఏ జైలు, జైలు డిస్టిక్ ఏ జైలు అనేది పెట్టారు. కానీ దీనివల్ల 100 మంది ఉద్యమకారులల్లా 4 5 అయితేనే ఆ రోజు కూడా స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ మనకు బాగా సపోర్ట్ చేసి కేసు లేకుండా చేసే పరిస్థితి ఉంది. కానీ అందులో 155 అంటే మనం ఆ రోజు ధర్నా చేసిన రస్తా రోకో చేసిన ఆపడం జరిగితే పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ తీసుకుపోయి 155 బ్యాండ్ ఓవర్ క్రియేట్ చేసి అప్పుడే మన మీద మన వ్యక్తిగత అభిరుచి మీద ఇవ్వడం జరిగింది. లేని పక్షాన ఒక 20 మందో 30 మంది పోతే అక్కడ పెద్ద లీడర్లతో తీసుకొని రాపించుకొని ఇవ్వడం జరిగింది. నిన్న 2003 ఎఫ్ఐఆర్ కాపీ అని మా అల్వాల్ పోలీస్ స్టేషన్ పోతే 2014 కంటే మొదలు ఏ ఎఫ్ఐఆర్ కాపీ దొరకదని చెప్పడం జరిగింది. ఓ డెత్ కేసులో, ఉద్యమకారుల కేసులో కాదు, ఒక డెత్ కేసులో ఒక ప్రాబ్లం అయితే 2003 ఎఫ్ఐఆర్ కాపీ అని మేము నిన్న పోతే ఆ కాపీలు దొరికాయనే పరిస్థితి ఉంది. ఎఫ్ఐఆర్ కాపీ బుక్ అయినా మనకి ఇప్పుడు ఇస్తారా ఇయ్యరా అనే సమస్య ఉంటుంది. ఒకటి అప్పుడు మనం ఏది అసెంబ్లీ ముట్టడి అయినప్పుడు బైండ్ ఓవర్ కేసులు చేశారు. మనం తీసుకుపోయారు, ఎంఆర్ఓ దగ్గర తీసుకుపోయారు, గుంపుతో తీసుకుపోయారు, బైండ్ ఓవర్ కేసు చేశారు, తీసుకుపోయి ఒక ఫంక్షన్ హాల్ పెట్టారు. తెల్లారి 2 రోజులు పెట్టి ఆ రోజు 5 o'clock అయిపోయినాక ఇవ్వడం జరిగింది. తెచ్చుకున్న దేనికోసం, మన రంగంలో మన ఆధిపత్యం కావాలని, మన సెక్రటరియట్ లో మన వాళ్ళు ఉండాలని, ప్రతి మన ఈ కాంట్రాక్టర్లు మన తెలంగాణ వాళ్ళు ఉండాలని, విద్యా సంస్థలు మన వాళ్ళు ఉండాలని, ఆరోగ్య సంస్థలు మన వాళ్ళు ఉండాలని, ప్రతి రంగంలో తెలంగాణ ఆధిపత్యం ఉండాలని ఆ రోజు కోరుకున్నాం. కానీ 1% కూడా మనం సాధించుకోలేదు. రాబోయే రోజుల్లో ఒక బలమైన ప్రజాసంఘగా మనందరం కూడా ముందుకు పోదాం. దయచేసి ఎవరు కూడా అధైర్యపడమాకండి. మనందరం కూడా చిన్న లీడర్లమో లేకపోతే మనకి ఎవరు లేరని కాదు, మన వెనకాల ఉద్యమకారులు ఉన్నారు. మనందరం కూడా మనం చెప్పేది మన కోసం చేయట్లే, మన ఉద్యమకారుల కోసం చేసినాం. రేపు తెలంగాణ పునర్నిర్మాణం కోసం కూడా మనమే ముందుంటామని అందరం కూడా దీని మీద మీ అందరూ అభిప్రాయాలు చెప్తూ ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ పేపర్ తీసుకొని ఈ ఎజెండా మీదనే మీ యొక్క ఒపీనియన్స్ ఒక 2-3 నిమిషాలు చెప్పాలని దయచేసి ప్రతి ఒక్కరు కూడా సమయం పాటించి ముందుకు వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడాల్సిందిగా అందరికీ కోరుతున్నాం. ఇప్పుడు మా యొక్క మహిళా రాష్ట్ర అధ్యక్షులు జ్యోతిరెడ్డి మేడం గారిని ఒక అడుగు ముందు పడ్డది. కాంగ్రెస్ పార్టీ గెలవడం, కాంగ్రెస్ పార్టీ నుండి రేవంత్ రెడ్డి గారు కానీ శ్రీధర్ బాబు గారు కానీ 250 గజాల జాగా ప్రకటించడం మనకు చాలా హర్షించదగ్గ విషయం. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు ఉద్యమకారుల ఫోరం తరఫున చెప్పుకుంటున్నాను. ఒక 250 గజాల జాగాకే మనం మురవద్దు. మా పెద్దలు చెప్పే వాళ్ళు ముందరి నీళ్ళకు మురిస్తే ఒత్తునిండా నీళ్ళు ఉంటాయి ఎట్లన్నా అని. కానీ ఇప్పుడు మనం ఒక ముందెడు నీళ్లు పట్టుకున్నాము, పక్కన ఒత్తునిండా నీళ్లు ఉన్నాయి. ఉద్యమకారుల ఫోరం నుండి మనం కొట్లాడాలి, పెన్షన్ సాధించుకోవాలి, ట్రైన్లు బస్ పాస్ ఫ్రీగా సాధించుకోవాలి. అట్లాగే తెలంగాణ ఉద్యమకారులు అనేది ఒకటి మనకు కార్డు కావాలి. అది వచ్చేంత వరకు ఈ ఉద్యమకారుల ఫోరం నుండి పోరాటం సాగించాలి. శాంతియుత పోరాటం మనం చేస్తూనే ఉండాలి. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీకు ఒకటే విన్నపం,
మొన్నటి దాకా మేము ఉద్యమకారులను గుర్తిస్తాము అని చెప్పి అన్నారు. ఇప్పుడు ఎంతసేపు మనం పోలీస్ స్టేషన్లు ఉండే అంటున్నారు, ఇక్కడ అంటున్నారు, అక్కడ అంటున్నారు. అట్లా కాదు, ప్రతి ఉద్యమకారునికి మీరు ఫలాలు అందించే విధంగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా. జరిగింది సరే, మీరు చిన్న పెడుతున్నారో పెద్ద పెడుతున్నారో మాకు అది కాదు. మీరు ఉద్యమకారుల పదాన్ని ఉచ్చరిస్తున్నారు, మళ్ళీ మర్చిపోయినటువంటి ఉద్యమకారుల ఆకాంక్ష గురించి మీరు గుర్తు చేస్తున్నారు కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తున్నాం. మేము ఆ రోజే చెప్పినాం, ఉద్యమకారులని లాస్ట్ వరకు కేసీఆర్ గారికి చెప్పినాం. మేము కేసీఆర్ గారిని కూడా మేము విధానపరంగా విమర్శించకుండా ఆయన చేయాల్సిన ముఖ్యమంత్రి కాబట్టి మీరు చేయండి, మీరు చేయకపోతే మాత్రం మిమ్మల్ని భూస్థాపితం కూడా చేస్తామని హెచ్చరిక చేయడం జరిగింది. ఉద్యమకారులకు అమలకు కావాల్సిన అన్ని అన్న పొందుపరుస్తారు కాబట్టి సంక్షేమ కూడా ఏర్పాటు చేయాలని మొన్న ఇప్పుడు ఎజెండాలో పెట్టిన విధంగా ఉద్యమకారుల జూన్ 2వ తారీఖు నాడు ఆవిర్భావ దినోత్సవం రోజున ఈ లోపల అందరికీ ఉద్యమకారుల గుర్తింపు కార్డు వచ్చి ఆ రోజున అన్ని మండల కేంద్రాలు, అన్ని జిల్లా కేంద్రాలు ఉద్యమకారులను గౌరవించాలని ఈ సందర్భం గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. నాకు 2 బాబులు. ఒకవేళ నేను ఉద్యమంలో పాల్గొంటే నా కొడుకులకు ఏదన్నా ప్రతి ఇంటికి ఒక జాబ్ ఉద్యోగం వస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ అప్పుడు చెప్పిండు. నాకు 2 కొడుకులు, ఒక కొడుకున్న జాబ్ వస్తాయనే ఉద్దేశంతో నేను ఉద్యమంలో పాల్గొన్నా. నేనేమంటున్నా అంటే ప్రతి కుటుంబంలో వాళ్ళ ఒక బాబు కానీ ఒక పాపకు కానీ ఉద్యోగం రావాలన్నది నా కోరిక. థ్యాంక్ యూ సార్. కొత్తగూడెం నాయకులు రషీద్ పట్ల కించిత్ కూడా ఆలోచన చేయకుండా మనల్ని పట్టించుకోలేదు. ఇవాళ అదే ఉద్యమకారులము తిరగబడ్డము, తరిమి కొట్టినాము. ఇవాళ మన లక్ష్యాలు ఉన్నాయి. సరే, ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ ఇవాళ మనకు గుర్తింపునిచ్చి ఒక ముందడుగు అయితే వేసింది. ఒక జాతీయ పార్టీ ఒక ముందడుగు వేసిందంటే చిన్న విజయం కాదు, చాలా గొప్ప విజయం మనది. ఊసేలేని తరుణంలో ఉద్యమకారులను గుర్తింపు రావడం అనేది చాలా గొప్ప విజయం. లాస్ట్ మీటింగ్ అప్పుడు మనం అధోగతిగా ఉన్నాము, ఏం జరుగుతుందో అన్న కాన్సెప్ట్ లో ఉన్నాము. ఇప్పుడు కొద్దిగా ఎస్టీ చంద్రకుమార్ సార్ గారిని ఎదిగి కావాల్సిందిగా కోరుతున్నాం. మరి అందరికీ మరి మా అటు మరి దాని యొక్క క్రెడిట్ మన ఉద్యమకారుల ఫోరంకే దక్కుతుంది. ఉద్యమకారులందరినీ ఏకం చేసి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కానీ, తెలంగాణ ఐక్య వేదిక కానీ, తెలంగాణ ఉద్యమకారుల సంఘం కానీ, మరి వివిధ రకాల సంఘాలు కానీ కొట్లాడి చచ్చిపోయినటువంటి ఉద్యమకారులను తిరిగి పోరాటంలో నిలబెట్టినందుకు ముందుగా పేరున తెలంగాణ ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే అన్నగారు కూడా చాలాసార్లు కలిసిండు. అదేవిధంగా ఇంద్రాపాడ్ చెలో ఇంద్రాపాడ్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా పోస్ట్ ఆవిష్కరణ కూడా పోవడం జరిగింది. అనేక సార్లు మంచి ఉద్దేశంతో మాట్లాడి ఈ రోజు ఉద్యమకారుల గురించి మరొకసారి ఆలోచించి ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు విధంగా రాష్ట్ర కమిటీ తీసుకుంటున్న నిర్ణయాలకు అంటే పెద్దలు చెప్పింది ఇంతకుముందు కేసుల రూపంలో అవునన్నా వాస్తవానికి చిన్నతనంలో మేము రంగారెడ్డి జిల్లాలో ఇటువైపు ఉంటాం, అంటే రూరల్ వైపు ఉంటాం. మీరు అన్నట్టు ఆ రోజులలో ఉన్నలో మీరు నర్సింగ్ హోమ్ ఎట్లా ఓడగొట్టుకురన్నా, చిన్నతనంలో ఒకటి బజాజ్ డీలర్షిప్ ఉండే, నాకు షోరూమ్ ఉండేనా, షోరూంలో చేసుకుంటూ నాతో పాటు చిన్నతనంలో ఉన్న చిన్న ఏజ్లో ఉన్న విద్యార్థులు అదేవిధంగా క్యాంపస్లో పనిచేసిన వాళ్ళు పెద్దలు ఇక్కడి నుంచి అంటే నాతో పాటు విచ్చేసిన లక్ష్మి గారు, గౌసియా బేగం గారు, అశోక్ గారు, రామ్ గారు, రమేష్ గారు, నవీన్ గారు, ఇట్లా చాలా మంది అన్న నాతో పాటు ఉద్యోగంలో పనిచేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు జస్టిస్ చంద్రకుమార్ సార్ గారిని మాట్లాడుకుంటున్నాం. సార్ మాట్లాడే ముందు కూడా సార్కి ఒక విషయం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే సార్ కొంత దగ్గరలో ఉంటున్నారు కాబట్టి. సార్, మేము ఈ రోజు ప్రతిపాదన ఏంటంటే సార్, వాళ్ళు కాల్మలో పెట్టినట్టు ఉద్యమకారుల ఎఫ్ఐఆర్ కేసు పెడుతున్నారు. అట్లా కాకుండా ఒక ఉద్యమకారుల కమిటీని ఏమని చెప్తున్నాం, ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ వేసేసి ఉద్యమకారుల సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయాలి. దాని ద్వారా మీరు ఉద్యమకారులని గైడ్ లైన్స్ పెట్టండి ఉద్యమకారులను గుర్తించడం కోసం. కేవలం ఎఫ్ఐఆర్ కేసు అంటే అది కాదు, అది పూర్తిగా అది అశాస్త్రీయమైన పద్ధతి. ఎందుకంటే 95% పైగా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది. అట్లా కాకుండా మీకు అవగాహన ఉంటుంది సార్.
మన భారతదేశం స్వతంత్రం కోసం పోరాడిన స్వతంత్ర సమయంలో ఏ విధంగా గుర్తించారో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు కూడా అదే గుర్తించాలి. అదేవిధంగా ఉద్యమకారులు కూడా అందరికీ అడగట్లేదు మేము బెనిఫిషరీ అనేది బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళని, ఎవరైతే ఆర్థికంగా చితికిపోయి ఉన్నారో వాళ్ళకి లబ్ధి చేకూర్చాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఉద్యోగస్తులు కానీ ఆర్థికంగా ఉన్న వాళ్ళకి కూడా అవసరం లేదు, వాళ్ళు కేవలం ఆత్మగౌరవాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ అంశం మీద మీరు అంటే ఎంతో ప్రేమ, ఎంతో మందికి అన్నం పెట్టేది ఆయన. అట్లా ఆ కుటుంబాలకు వెళ్ళి మేము వచ్చినాం కాబట్టి ఉద్యమకారుల యొక్క కష్టాలు ఏంటిదో, ఉద్యమకారుల బాధలు ఏంటో మాకు తెలుసు. ఏం కోరి మనం ఉద్యమంలో పాల్గొన్నాం? వ్యక్తిగతంగా మనం అప్పుడు కోరుకున్నామా? ఒక తెలంగాణ, మంచి తెలంగాణ రావాలా, ఒక బంగారు తెలంగాణ రావాలా, దోపిడీ లేని తెలంగాణ రావాలా, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా, మన బతుకులు బాగుపడాలా, ఇంకా రైతులు బాగుపడాలా, రైతుల ఆత్మహత్యలు ఉండవద్దు, అసలు మన నీళ్లు మనకు రావాలా, మన నిధులు మనకు రావాలా అని చెప్పేసి మనం కలలేని తెలంగాణ కోరుకున్నాము. మరి ఒక్కటి మట్టుకు దయచేసి అందరు గుర్తు పెట్టుకోవాలి. ఏమవుతున్నదంటే కష్టం ఒక్కరిది అవుతున్నది, ఫలితం ఒక్కరిది అవుతుంది. కష్టం ఒక్కరిది, ఫలితం ఒక్కరిది. శ్రమ చేసేది ఒక్కరు, అనుభవించేది ఒక్కరు. వంట చేసేది ఒక్కరు, అది తినేది ఒక్కళ్ళు అయిపోతున్నాయి ఇక్కడ పరిస్థితులు. మనం చెమట కానేది ఒక్కళ్ళు, లాఠీ దెబ్బలు తినేది ఒక్కళ్ళు, జైలుకి పోయేది ఒక్కళ్ళు, సింహాసనం మీద కూర్చునేటటువంటి ఇంకొకళ్ళు. అందుకని నేనేం చెప్తున్నానంటే మన వాళ్ళందరూ కూడా, శ్రీనివాస్ కావచ్చు, మన మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా కావచ్చు, ఎవరైనా కానీ దేశాయి కావచ్చు, మా మిత్రులు కావచ్చు, అందరు కూడా మేము ఏం చెప్తున్నాం అంటే నాయకత్వం దొంగల చేతికి ఇయ్యకండి, నాయకత్వం మోసగాల చేతికి ఇయ్యకండి. వాడు మోసం చేస్తాడు అని మనకు తెలిస్తే అలాంటి వాళ్ళ చేతి లోపల వాడికి 4 పైసలు ఉండిండొచ్చు, 4 కార్లు ఉండిండొచ్చు, అది వేరే విషయం. కానీ నాయకత్వం దయచేసి హృదయం ఉన్న వాళ్ళ చేతిలో ఉండండి, గుండె ఉన్న వాళ్ళ చేతి లోపల ఇవ్వండి, ప్రేమ ఉన్న వాళ్ళ చేతి లోపల ఇవ్వండి, ధైర్యం ఉన్న వాళ్ళ చేతి లోపల ఉండండి, నిజాయితీ ఉన్న వాళ్ళ చేతిలోకి నాయకత్వం ఇవ్వండి. ఎక్కడైనా కానీ, ఏ పోరాటమైనా కానీ, పోరాటంలో ఫలితం రావాలంటే మంచి నాయకులు ఉండాలా. అది మట్టుకు మీరు గుర్తుపెట్టుకోండి. ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారులను గుర్తించి వాళ్ళకు ఒక్కొక్కరికి ఇంటి స్థలం ఇస్తా అని చెప్పేసి ఒక అడ్వర్టైజ్ చేసినందుకు మీ అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు మొదటి నుంచి కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. ఎందుకంటే దానికి వ్యక్తిగతంగా ఒక కారణం ఉంది, చెప్పాలి మీకు. 1946-45 లోపల మా నాన్నగారు 17 ఏళ్ల వయసులోనే దేశ స్వతంత్ర సమరం కోసం ఆయన ఆజాద్ హింద్ ఫౌజ్లో కలవాలని చెప్పేసి పోయాడు అన్నమాట. 17 ఏళ్ల వయసులో ఇక్కడ చదువు మానేసి, ఇంటికాడ అన్నీ బాగానే ఉండే ఆయన కూడా ఆయన ఈ దేశకు స్వతంత్రం రావాలా, మనకు ఒక మంచి ప్రభుత్వం రావాలా, ఈ బ్రిటిష్ వాళ్ళ పాలన పోవాలా, దోపిడి పోవాలా, ప్రజలు బాగుండాలా, ఇలాంటి ఆలోచనలతోటి ఆయన ఆ వయసులోనే వెళ్ళాడు. అయితే ఆ పరిస్థితులు ఏంటిదో మాకు తెలుసు. దానివల్ల మాకు వచ్చినటువంటి మా కుటుంబంలో మేము ఏ విధంగా ఇబ్బంది పడ్డాము, ఏ విధంగా కష్టాలు పడ్డాము, తర్వాత ఏం జరిగింది అనేది. ఆయన రజాకారులకు వ్యతిరేకంగా పోరాడినందుకు, ఆయన స్వతంత్రోద్యమంలో పాల్గొన్నందుకు, ఆజాద్ హింద్ ఫౌజ్లో వెళ్ళి వాలంటీర్గా వయసు తక్కువ కానీ తీసుకోలేదు. మన సుభాష్ చంద్రబోస్ వరకు కూడా పోయింది విషయం. బోస్ గారు మా నాన్నగారిని పిలిచి చూసి, సరే సైన్యంలో చేర్చుకోకుండా కూడా మీరు వాలంటీర్గా తీసుకోండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఒరిస్సా క్యాంపులో, మహారాష్ట్ర క్యాంపులో, వెస్ట్ బెంగాల్ క్యాంపులో పనిచేశాడు. రజాకార్లకు అగెనిస్ట్గా ఫైట్ చేశాడు ఆయన. కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. తర్వాత అంటే ఎగ్జాంపుల్ జస్ట్ చెప్తున్నా, ఎస్ఐకి సెలెక్ట్ అయినాడు 1952లో. ఎస్ఐకి సెలెక్ట్ అయితే ఇంతకుముందు ఈయన ఉద్యమంలో పాల్గొనడే నాకు అతనికి ఆ ఉద్యోగం ఇవ్వాలి నాన్నగారికి. ఉద్యమంలో పాల్గొనడని, స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నాడు, రజాకార్లకు వ్యతిరేకంగా పాల్గొన్నాడు అనేటువంటి కారణం చేత ఎస్ఐకి సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఆయనకు ఉద్యోగం ఇవ్వలేదు. అయితే ఒకటి మొదటి నుంచి ఉద్యమకారుల యొక్క మనస్తత్వాలు మాకు తెలుసు కాబట్టి ఆయన కూడా అంటే వాస్తవంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ కాదు, ఒక రామభక్తుడు.
కానీ ఎటువంటి కాన్సెప్ట్ అంటే నేను దున్నుతలేను కాబట్టి ఈ భూమి మీద నాకు అధికారం లేదని ఆయన వంతుకు ఎంతైతే పార్టీషన్లో ల్యాండ్ వచ్చిందో మొత్తం దున్నే వాళ్ళకి ఇచ్చేసినాడు ఆయన మొత్తం దున్నేవాళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చినటువంటి వ్యక్తి అన్నట్టు. అయితే ఒక న్యాయం కోసం ధర్మం కోసం సత్యం కోసం నిలబడి ప్రజల పక్షాన ఉండాలా అని మాకు చిన్నప్పుడు చెప్పడం, నిజాయితీగా ఉండాలా అని చెప్పడం, ధైర్యం ఆయన చూపించిన ధైర్యం, అన్యాయం ఎక్కడ జరిగినా అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలనేటువంటి ఒక మనస్తత్వం తను. ఆ విధంగా ఇవాళ మేము ఈ స్థాయి లోపల ఉన్నామంటే ఆయన గొప్పతనం, మా అమ్మ గొప్పతనం.